బ్రో మనము ఏ సీజన్ లో చూసుకున్నా కూడా కామెడియన్స్ ని ఎందుకు విన్ చేస్తలేరు బాస్కి తెలవాలి. బిగ్ బాస్ సీజన్ 9 కంటెంటెంట్ లో ఎమ్మాన్యుయల్ అనేది లేకపోతే బిగ్ బాస్ 9 లేదు. ఒక కంటెంట్ పరంగానే, ఒక టాస్క్ పరంగా కానీ, లేదంటే నామినేషన్ పరంగా అయినా సరే కరెక్ట్ పాయింట్ మాట్లాడతాడు. ఇప్పటి నుండి ఇప్పుడు దాకా వచ్చిన టాస్కుల్లో 3 టాస్కులు ఓడిపోయాడు ఎమ్మాన్యుయల్. అర్థమైందా? టాప్లో ఉన్నానంచాలి లేదా టాప్ సెకండ్లో. తనూజ ఏం చేసిందన్న? తనూజ ఏం చేసింది? నువ్వంటే ఏడిసిద్ది, పప్పులో ఉప్పు తక్కువైందని ఏడిసిద్ది, స్టేజ్ ఎక్కి ఏడిసిద్ది, ఏదన్నా ఒకటేదన్నా అన్నాడంటే ఏడిసిద్ది. ఎందుకన్నా? ఎందుకు? జనాలు సెలబ్రిటీ అనో లేదంటే సోల్జర్ అనో చెప్పేసి ఓట్లు వేసారు. అది హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఒక రైతు బిడ్డని గెలిపించారు, కానీ రైతు బిడ్డ వచ్చి బయటికి ఏం చేసిండు? నాకు సంబంధం లేనో వదిలేసిండు. ఒకసారి రైతు బిడ్డని ఒకసారి గెలిపించారు, ఇప్పుడు ఆర్మీ జవాన్ అని ఒకసారి గెలిపించారు, రేపు ఆటో డ్రైవర్ అని గెలిపిస్తారా? తీసుకోతాను. స్విగ్గీ బాయ్ నో రేపు గెలిపిస్తారు. వంద అలాగే కదా. ఇంకా నేను ఆటో డ్రైవర్ని, రేపు నేను ఆటో డ్రైవర్ని బిగ్ బాస్ 10లో నన్ను గెలిపియండి. పోయిన 8లా ఎమ్మాన్యుయల్ గెలవకపోవడం వల్ల అన్ఫేర్ గా ఫీల్ అవుతున్నాం అన్న. నిజంగా 100% అన్ఫేర్ గానే ఫీల్ అవుతున్నాం. ఈ ఒక్క సీజన్ అని కాదు, ఎవ్రీ సీజన్ లో కూడా ఏ కామెడియన్ వచ్చినా కూడా ఎందుకు విన్ చేస్తారు? ఎందుకు విన్ చేయట్లేదు? అదే నాకు తెలిసి దయచేసి కమెడియన్స్ కి నేను చెబుతున్నాను, బిగ్ బాస్ కి అసలు రావద్దు. కమెడియన్స్ అనేవాళ్ళు బిగ్ బాస్ కి రావద్దు. వాళ్ళని ఏంటంటే టీఆర్పీ కోసము, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం ఉంచుకుంటున్నారు. 100% చెబుతున్నాను. ఎవరైనా సరే కమెడియన్స్ అనే వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళు దయచేసి వాళ్ళకొక్కటే చెబుతున్నాను, వాళ్ళు మాత్రం బిగ్ బాస్కి అనేది రావద్దు.